అధికారులు ఈ ఇయర్ లీకేజ్పై అటెన్షన్ పెట్టినప్పుడు లాస్ట్ ఇయర్ లీకేజ్ ఆనవాళ్లు బయటపడుతున్నాయి. కీ అక్యూజ్డ్ వికాస్ బెల్వాల్ లాస్ట్ ఇయర్ యష్ యాదవ్ నుంచి నీట్ క్వశ్చన్ పేపర్ కొన్నాడని సిబిఐ సస్పెక్ట్ చేస్తుంది. అంటే లాస్ట్ ఇయర్ కూడా సేమ్ యష్ నుంచి వికాస్ ఈ పేపర్ కొన్నాడు. ఈ కేసులో యష్ ఫాదర్ మంగిలాల్ బిల్వాల్, అంకుల్ దినేష్ బిల్వాల్ హ్యాండ్స్ కూడా ఉన్నట్లు ఇన్ఫో వచ్చింది. వికాస్, అతని సిస్టర్ ప్రగతి, కజిన్స్ సానియా, గుంజన్, పాలక్ వీళ్ళందరూ లాస్ట్ ఇయర్ మెడికల్ సీట్స్ని సాధించారు. కానీ వీళ్ళందరూ లీక్డ్ పేపర్ హెల్ప్తోనే సీట్స్ పొందారనే అలిగేషన్స్ వస్తున్నాయి ఇప్పుడు. ఒకసారి వీళ్ళ మార్క్స్ చూస్తే మనమంతా షాక్ అవుతాం. వికాస్కి 10th 63, కోచింగ్ సెంటర్లో 46 మార్క్ టెస్టులు రాస్తే యావరేజ్గా 384 మార్క్స్ వచ్చాయి. కానీ 25లో సడన్గా 85.11%తో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సీట్ సాధించాడు. అతని సిస్టర్ ప్రగతి కూడా 10th 69%, నీట్లో 355 మార్క్స్ మాత్రమే వచ్చింది. కోచింగ్ సెంటర్లో 50 మార్క్ టెస్ట్ రాస్తే నెవర్ క్రాస్డ్ 342. కానీ 25లో 92%తో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చింది. కజిన్ సానియాకి 10th 63, కోచింగ్లో 49 మార్క్ టెస్ట్ రాస్తే 340 to 361 మధ్యలో ఉండేది. కానీ నీట్లో 94%తో గవర్నమెంట్ కాలేజ్ సీట్ వచ్చింది. పాలక్కి 10th 93%, 24లో 512 మార్క్స్, కోచింగ్లో 50 టెస్టుల్లో నెవర్ 550 నుంచి 550 దాటలేదు. కానీ 25 నీట్లో 98%లో జైపూర్లో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో సీట్ సాధించింది. ఇప్పుడు సేమ్ ఫ్యామిలీలో రిషి కోసం కూడా పేపర్ కొన్నారని అలిగేషన్స్ వచ్చాయి. అతనికి 10th 43, 12లో 50% మాత్రం మార్క్సే వచ్చాయి. సిబిఐ నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో ఇన్వెస్టిగేషన్ ఇంటెన్సిఫై చేసింది. దీనిలో కెమిస్ట్రీ లెక్చరర్ పివి కులకర్ణిని పూణేలో అరెస్ట్ చేశారు. అతనే ఈ కాన్స్పిరసీ మొత్తానికి మాస్టర్ మైండ్ అని సిబిఐ భావిస్తుంది. కులకర్ణి లాంగ్ టైం నుంచి ఎన్టీఏలో నీట్ క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేసే కమిటీలో ఉన్నారు. అతను తన స్పెషల్ పవర్స్ యూజ్ చేసి ఏప్రిల్ లాస్ట్ వీక్లో పూణేలో తన హౌస్లో స్పెషల్ క్లాసెస్ కండక్ట్ చేశాడు. స్టూడెంట్స్కి నీట్ క్వశ్చన్స్ మరియు ఆన్సర్స్ ముందుగానే ప్రాక్టీస్ చేయించాడు. వాళ్ళ నోట్బుక్లో రాసుకున్నారు. సేమ్ క్వశ్చన్స్ May 3rd నీట్ పేపర్లో వచ్చాయని సిబిఐ ఐడెంటిఫై చేసింది. ఈ సెషన్స్లో పార్టిసిపేట్ చేసిన స్టూడెంట్స్ నుంచి అక్యూజ్డ్ lakhs of rupees కలెక్ట్ చేశాడని ఎలిగేషన్స్ వచ్చాయి. కెమిస్ట్రీ పేపర్ ఎక్కడి నుంచి లీక్ అయిందో, క్యాష్ ట్రాన్సాక్షన్స్లో మిడిల్ మ్యాన్ ఎవరో సిబిఐ ఫైండ్ అవుట్ చేసినట్లు అఫీషియల్స్ రివైల్ చేశారు. ఇంకో సైడ్ క్యాన్సిల్ చేసిన ఎగ్జామ్ని మళ్ళీ June 21న ఈ పరీక్ష నిర్వహించినట్లు ఎన్టీఏ ఫ్రైడే చెప్పింది. ఈ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర వచ్చే ఏడాది నుంచి నీట్ పరీక్ష ఆన్లైన్లో నిర్వహిస్తామని, ఈసారి ఎలాంటి పరిస్థితుల్లో మాల్ ప్రాక్టీస్ జరగకుండా చూసుకుంటామని చెప్పారు. రిజల్ట్స్ రీటెస్ట్ కోసం విద్యార్థులు నచ్చిన నగరాన్ని ఎంచుకోవడానికి వారం రోజులు గడువిస్తున్నామని, June 14 నుంచి అడ్మిట్ కార్డులు విడుదల చేస్తామని, నీట్ కోసం మళ్ళీ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న వార్తలు చూసి విద్యార్థులు ఆందోళన చెందొద్దని, పరీక్ష రద్దు కారణంగా కలిగిన అంతరాయాన్ని, ఒత్తిడిని దృష్టిలో పెట్టుకుని రీటెస్ట్ సమయంలో విద్యార్థులకు 15 నిమిషాలు అదనపు సమయాన్ని ఇవ్వనట్టు ఆయన చెప్పారు. థ్యాంక్ యూ అండి. జై హింద్.